నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేసి గురునానక్ కాలనీ ప్రొవిజన్ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన పోలీసులు అక్రమ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మొన్న కాశీ బుగ్గలో జరిగిన ఘటన డ్రైవర్ చేస్తూ ఈ రోజు జోగి రమేష్ ను అరెస్ట్ చేశారన్నారు. ఈ మద్యం కేసును తప్పుదోవ పట్టించడానికి జోగి రమేష్ పై జనార్దన్ తో తప్పుడు సమాచారం చెప్పించారని కూటమి ప్రభుత్వం జోగి రమేష్ పై కేసులు పెట్టి అరెస్ట్ చేసి గొంతు నొక్కాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చిన జోగి రమేష్ గారిని వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడానికి గత 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఏదైతే కల్తీ మద్యం కేసులో ఎప్పుడైతే విషయం తెలిసిన వెంటనే జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నంలో ఎక్కడైతే కల్తీ మద్యం చేస్తారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఇది నారావారి సారా అని చెప్పని సాక్షాత్తు మీడియాకు చూపెట్టిన వ్యక్తి అతను. ఆ వ్యక్తిని ఎట్లా ఒకట్లా ఇరికించాలని చెప్పనేది జనార్దన్ అనే వ్యక్తి గతంలో ఫారెన్ నుంచి ఆయన వీడియో పంపించాడు. మరి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? రిమాండ్ రిపోర్ట్లో మరి జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు అతను? మరి అతను అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎయిర్పోర్ట్లో నుంచి డైరెక్ట్గా మీరు పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకున్నారే, మరి ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం జోగి రమేష్ గారిని భయపెడటానికి, జోగి రమేష్ గారి యొక్క గొంతుని నొక్కడానికి, జోగి రమేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేకుండా చేయడానికి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీగా అతను జోగి రమేష్ని అణిచివేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఏదైతే రాజీవ్ ఉన్నాడో జోగి రమేష్ గారు కుమారుణ్ణి ఇబ్బంది పెట్టాడు. అయినా కానీ జోగి రమేష్ గారు ఎక్కడ కూడా తొనకలేదు, బెనకలేదు. అదే గొంతుతో రెట్టింపుగా ప్రభుత్వాన్ని విమర్శించడం, అంటే ప్రభుత్వం విమర్శించడం అంటే తప్పుల్ని ఎత్తు చూపెట్టేవాడు. ఈరోజు సాక్షాత్తు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి ఉదయం 6 గంటలకి పోలీసులు అందరూ కూడా తాళాల పాగులు కొట్టే విధంగా, అంటే ఇంట్లో పొద్దున్న నిద్రపోతుంటే తాళాలు తీసేంతవరకు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉండదా? అంటే పోలీసులు తాళాలు పాలు కొట్టేసి తీసుకొచ్చేస్తామన్న పరిస్థితి. గతంలో మనం చూసాం గౌతమ్ రెడ్డి గారింటికి ఏ విధంగా రాత్రిపూట వెళ్ళి పోలీసులు వారి శ్రీమతి గారిని ఎలా బెదిరించారో, అదేవిధంగా ఈరోజు జోగి రమేష్ గారి కుటుంబాన్ని కూడా బెదిరించే విధంగా ప్రయత్నాలు చేశారు. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నేను వచ్చి మీకు సహకరిస్తాను, నేను ఏ విచారణకైనా సిద్ధం, నార్కో అనాలిసిస్కైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అనే వ్యక్తిని ఎందుకు మీరు అంత భయపెట్టాల్సిన పనే ఉంది? మీరు నోటీస్ ఇస్తే వచ్చే పరిస్థితి ఉంది కదా, అతనికి నోటీస్ వస్తే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు మీరు ఇంత అడావిడిగా కుటుంబ సభ్యులందరూ కూడా భయపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరూ కూడా? జోగి రమేష్ అరెస్టుపై ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము మీడియాతో మాట్లాడుతూ సిట్ అధికారులు, ప్రొఫెషనల్ పోలీస్ అధికారులు తెల్లవారుజామున 4 గంటలకు ఆ గోడలు పగలగొట్టి అరెస్ట్ చేయడం జరిగిందని, జోగి రమేష్ బ్రదర్ జోగి రాము ఇల్లు ఎక్కడని నేను జీవెక్కించడం జరిగిందన్నారు. నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ లాక్కొని విజయవాడ ఈస్ట్ ఎక్స్చేంజ్ ప్రొహిబిషన్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన తొక్కిసలాటను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈరోజు ఉదయం సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో జోగి రమేష్ గారి ఇంటికి సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు విచక్షణ రహితంగా గోడలు దూకి రోడ్లు పగలగొట్టి ఇంట్లోకి ఇళ్ళకి. ఆ విషయం తెలుసుకొని మేము స్థానికంగా ఉన్న అందరం కూడా సుమారు 6 గంటలకి ఇంటికి చేరుకోవడం జరిగింది. 6:30 ఆ ప్రాంతంలో నన్ను ఆ సంబంధిత అధికారులు జోగిరాము గారి ఇల్లు చూపించి అడ్రస్ ఏదంటే నేను బయలుదేరి చూపిస్తానని రైలు పెట్టి జీప్ ఎక్కించుకొని మాట మార్చి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత మొత్తం క్వశ్చన్స్ చేసి రిపోర్ట్ మొత్తం అడిగారు. మొత్తం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఫోన్ తీసుకున్నారు. ఫోన్ కూడా వచ్చే ముందు నా ఫోన్ నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి జోగి రమేష్ గారి రాజకీయ వ్యవహారాలు, జోగి రమేష్ గారి ఆర్థిక లావాదేవీ, ఆయన సంబంధించిన వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే నిన్న కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆయన గుళ్ళో ఆ పాపానికి డైవర్షన్ చేసుకోవడం కోసం తప్ప వేరే ఆలోచన అయితే కాదు. ఇది 1% ఏదైనా తప్పు ఎక్కడ మీరు ఏదంటే 0.1% నిజం ఉండాలి, కానీ కనీసం 0.1% కూడా నిజం లేకుండా వృద్ధి జరగడం జరిగింది. రమేష్ గారు కానీ అద్దెపల్లి జనార్దన్ ఏ రోజు కూడా ఆన్ ది రికార్డ్ కానీ ఆఫ్ ది రికార్డ్ కానీ ఒక వ్యాపార లావాదేవీలు కానీ ఒక ఫోన్ పర్సనల్ లావాదేవీలు కానీ ఫోన్ టచ్లో కానీ ఏదైనా ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అటువంటి ఏమీ జరగలేదు కాబట్టి ఈ కేసు కూడా అది న్యాయస్థానంలో నిలబడే కేసు కాదు, వాళ్ళు కక్షపూర్తిని పెట్టిన కేసు. న్యాయ పోరాటం చేస్తాం. కలర్ ఈరోజు చూపించిందని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తాం. కల్తీ లడ్డు గురించి గవర్నమెంట్ తెచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో ఏదో గుళ్ళు ఏదో జరుగుతుంది, దానికేం సమాధానం చెప్తే గతంలో సింహాచలం గుళ్ళు జరిగింది కానీ తిరుపతిలో తొక్కిసాడు జరిగింది కానీ నిన్న కాక మన కల్తీ లడ్డు గురించి బయట చేస్తే అదే వెంకటేశ్వర సన్నిధిలో జరిగింది. మరి దాని గురించి ఏం చెప్తారు సమాధానం? ఎంత ఈ గుళ్ళు ఎన్ని ప్రాణాలు పోయినాయి, దానికి ఏం చెప్తారు? అది కూడా ప్రభుత్వం చేసిన పాపమైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపమైనా? విజయవాడ ఎంపీ కేశవన్ శ్రీనాథ్ కార్యాలయంలో జోగి రమేష్ అరెస్టుపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ జోగి రమేష్ ఒక బచ్చ, ఆయన పాపం పడిందని జోగి రమేష్ గురించి ఆలోచించే టైం చంద్రబాబుకి లోకేష్ కు లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది గురించి ఆలోచించడమే చంద్రబాబు నాయుడు పని. లిక్కర్ స్కామ్ లో జోగి రమేష్ తో పాటు జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైన్ షాపుల దగ్గర ఫోన్ పే గూగుల్ పేలు పనిచేయలేదని, ఎక్కడైనా 10 రూపాయలు కొనుగోలు చేస్తే ఫోన్ పే గూగుల్ పేలు ఉంటాయన్నారు. కొద్ది రోజుల క్రితం కనకదుర్గమ్మ ఆలయం వద్ద జోగి రమేష్ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని, కనకదుర్గమ్మ సాక్షిగా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చర్చిలోనో లేదా మసీదులోనో లేదా అమ్మవారి గుడిలోనో వచ్చి మా బాబాయ్ నీకు చెప్పలేదంటే అయిపోయింది కేసు. లేదు 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది, నేను అవినీతి చేయలేదు అని ఒక ప్రమాణం చేస్తాడు, కేసు తీసుకెళ్ళా. ఏదైతే జనార్దన్ రావు కేసు తప్పుడు పనులు చేయడం, దాన్ని డైవర్షన్ చేసుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ పాపం పడిన వాడు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతను స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు పేర్లు వాడుతున్నాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. ఈలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని ఆర్థికలో కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టులు ఇచ్చేశారు. ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు, ఆ దొంగతనం వెనకాల ఎవరున్నారు, ఆ దొంగ ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి. ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ రమేష్ సంబంధం లేదు. జోగి రమేష్ చాలా సొంత పప్పు, అతను చాలా అమాయకుడు, చాలా మంచోడు. అదే ఈ దొంగకి ఆ దొంగ సర్టిఫికెట్. ఇది ఎక్కడ న్యాయం అండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పించారా? అది చంద్రబాబు గారు ఈ నకిలీ మద్యం ఇది అవగానే జోగి రమేష్ పేరు ఎక్కడ ఆయన చెప్పాడా? లోకేష్ బాబు గారు అక్కడ ఆయన చెప్పాడా? పోలీసులు విచారణలో అతని పేరు వచ్చి అతను వీడియో బయట పెడితే చంద్రబాబు గారి మీద నమ్మ వేస్తారేంటి? అసలు నమ్మేంటి? దొంగతనం చేస్తే దొంగను పట్టుకోరా? చెప్తున్నా మీకు, ఈ విషయంలో పోలీసులకు సహకరించండి. రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పోలీసులు అడిగినా సరే విచారణకు రమ్మంటే వెళ్ళండి. అంతేగాని దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం మీరే అయిపోతారు. దీంట్లో రెండో క్వశ్చన్ లేదు. ఎందుకంటే కరెక్ట్ క్లియర్గా కనబడుతుంది. మీరు 5,000 గూగుల్ పే, ఫోన్ పే ఏం లేకుండా మద్యం దుకాణంలో డబ్బులు సంపాదించుకొని లోపలేసి
శ్రీ పోతులూరు వీరబ్రహ్మ గారి మఠం సంబంధించి మఠాధిపతి నిర్ణయంపై విజయవాడ విశ్వ హిందూ పరిషత్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర శైవక్షేత్ర కార్యదర్శి తనికల్ల సత్యరామ కుమార్. ఈ సందర్భంగా శ్రీ 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 శివస్వామి తనికల్ల సత్యరామ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గత 4 సంవత్సరాలుగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వివాదం జరుగుతూ వస్తోంది. ఒక అధికార సంస్థకంగా ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారు. మఠం గౌరవం బ్రహ్మం గారి తత్వ ప్రచారంపై వారికి శ్రద్ధ లేదు. ఎవరికి వారు పవిత్రమైన మఠాన్ని రణక్షేత్రంగా మార్చుతున్నారు. క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి వారు, అలాగే అటు పక్కన ఉన్న స్వామీజీ బాజీ స్వామీజీ వారు అయ్యప్ప గురుస్వామిగా ఉన్నారు. అనేక ధార్మిక కార్యక్రమాలలో వారు పాల్పంచుకుంటూ ఉన్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర ప్రపంచవ్యాప్తముగా అందున భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠ వివాదం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఈ విషయంగా ఈ మధ్యనే కోర్టు ద్వారా ఒక ఉత్తర్వు రావడం, దానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రదంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో భారతదేశంలో ఏ వింత జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పారులే అంటూ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చెందిన పట్టణ స్థాయి వరకు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మంగారి యొక్క తత్వాలు పల్లె పల్లెల గ్రామ గ్రామాన పట్టణాల్లో కూడా అనేక మంది వెళ్ళవేస్తూ ఉంటారు. అటువంటి ఖ్యాతను కలిగినటువంటి బ్రహ్మంగారి మఠం ఆ వైభవాన్ని, ఆ వైశిష్టాన్ని, విశిష్టతని సమాజానికి అందించవలసిన గురుతర బాధ్యత ఆ కుటుంబీకులది, అంటే ఆ మఠాధిపతులది. మరియు బ్రహ్మంగారి యొక్క ఆ సాంప్రదాయంతో కూడిన మఠాలను ఏర్పాటు చేసిన పెద్దలది. కానీ కాలక్రమేణా జరిగిన అనేక విషయాకరణది, కానీ దాన్ని ఒక ఎన్నికల స్టంట్గా మార్చేశారు. నినాదాలు చేయడం కానివ్వండి, రాజకీయ క్షేత్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఓటర్లో మార్చారు అక్కడ పరిస్థితిని. కాబట్టి అసలు ఎవరు అభిప్రాయ సేకరణ చేయాలి అన్న ఇదమిద్దమైనటువంటి సూచి లేదు ఆదాయ అధికారి దగ్గర, ఆ రిజిస్టర్ లేదు వారి దగ్గర. ఎవరైతే అర్హత కలిగారని నోటిఫికేషన్ ఇచ్చారో అనుబంధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కానీ, ఆశావహులైన ముగ్గురు కానీ, లేదా మంత్రోపదేశం పొందిన సాంప్రదాయ మఠ శిష్యులు కానీ అభిప్రాయ సేకరణ అందించాలని చెప్పారు. ఇందులో ప్రధానమైన అంశం ఎక్కడంటే, మంత్రోపదేశం పొందిన శిష్యులు ఎవరు అనేది గుర్తించి తదనుగుణంగా వారి నుంచి అభిప్రాయం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అధికారి. ఎవరు వస్తే వాళ్లే శిష్యులు, ఎవరు అభిప్రాయం ఇస్తే అదే ఓట్లో ఉన్న తీరులో ఒక దందాగా ఈ కార్యక్రమం జరిగింది అనేది మాకు అనిపించింది. ఖచ్చితంగా మొన్న 28న జరిగిన అభిప్రాయ సేకరణ ఒక రాజకీయ తంతుగా ముగిసింది. కాబట్టి దీన్ని విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళ లిస్టు లేకుండా, అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఏదో పెట్టకుండా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ తో పాటు సీబుక్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలని భవానీపురం ట్రాఫిక్ సీఐ ఎం సురేష్ తెలిపారు. విజయవాడ స్వాతి థియేటర్ సెంటర్ లో వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ ఎం సురేష్. ఈ సందర్భంగా సీఐ సురేష్ మాట్లాడుతూ, వాహనం నడిపే వారికి ఏ ఒక్క డాక్యుమెంట్ ప్రూఫ్ లేకపోయినా సరే సీజ్ చేస్తామని, హెల్మెట్ లేకుండా ట్రై చేసిన, నో పార్కింగ్ లో వాహనాన్ని పార్క్ చేసిన ఫైన్ వేస్తామని, ఫైన్ వేయడం మా టార్గెట్ కాదని, ఫైన్ వేస్తే వాహనదారులు సక్రమంగా డ్రైవ్ చేస్తారన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేయకూడదు. బండి డ్రైవ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ అయితే ఎవరైతే ప్రమాదం గురవుతారో వాళ్ళ ఫ్యామిలీకి ఒక రూపాయి రాదు. మీరు మీ బండి అది మీరు డబ్బు కట్టాలి, కట్టకపోతే దాని పరిస్థితి మీరు అనిపించాల్సి వస్తుంది. బండి కూడా తప్పనిసరిగా కండిషన్ ఉండాలి. బండి రిపేర్ల బండి రోడ్డు మీద వచ్చి మీరు ఇబ్బంది పడి ఎదురు వల్ల ఇబ్బంది పెట్టకూడదు. సార్ ఓకే సార్. వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సీ బుక్ కానీ,
ఇన్సూరెన్స్, పొల్యూషన్ కార్డు, బండి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వాటిలో ఏది లేకపోయినా చెక్ చేసినప్పుడు బండి రికార్డు లేకపోతే బండి సీజ్ చేస్తాము. అలాగే లైసెన్స్ లేకపోతే దాని పెనాల్టీ, అలాగే హెల్మెట్ లేకపోతే కూడా డ్రైవ్ చేయటం, రోడ్డు మీద ఇర్రెగ్యులర్ పార్కింగ్ చేయటం, మైనర్స్కి బండ్లు ఇవ్వటం కూడా నేరమే, మైనర్స్ బండ్లు ఇవ్వటం కూడా నేరమే. ఇందూరులో కాదు, ఫైన్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తోలితే 10,000 అయింది, హెల్మెట్ లేకపోతే 1035 అయింది. అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ చేసిన 1035, సెల్ ఫోన్ డ్రైవింగ్ 2,000 రూపాయలు. ఈ విధంగా పెనాల్టీస్ ఉన్నాయి. ఈ పెనాల్టీస్ అన్ని మాకైతే టార్గెట్ కోసం కాదు, తప్పనిసరిగా పబ్లిక్ ఏంటంటే ఆ విధంగా భయంతో తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తారు, రోడ్డు మీద ఇర్రెగ్యులర్ పార్కింగ్ చేయరు, ఓవర్ స్పీడ్ చేయరు, డేంజరస్ డ్రైవింగ్ చేయరు. ఈ విషయంలో గవర్నమెంట్ ఈ విధంగా పెనాల్టీ కూడా ఉంచడం జరిగింది. వాటిని పోలీస్ కనపడే సెంటర్లో దూరం నుంచి హెల్మెట్ పెడతారు. ఆ సెంటర్ కాన్స్టేబుల్ దాటుకోగానే, ఆఫీస్ దాటుకు చెకింగ్ అయిపోగానే బైక్లు హెల్మెట్ చేస్తారు. అది మీరు ఇబ్బంది పడతారు. మీరు హెల్మెట్ పెట్టిపోతే, మీరు ఎటువంటి గుద్దినా, మీరు పడిపోయినా, హెల్మెట్ తలకి చిన్న దెబ్బ తగిలితే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. హెల్మెట్ ఉంటే ఏ కాలు వచ్చి దెబ్బ తగిలినా సరే, ఏదో మనిషి కాలు ఇరిగినా చేయగినా మళ్ళీ జాయింట్ తీసుకొని సరే బతనా కొడితే తల పగిలిపోతే అంత ఈజీగా మనిషి బతనాకి బతనం కష్టం. మైనర్స్కి ఎట్టిపోయి చాలా మంది చూస్తున్నాం, మాకు తగిలేవాళ్ళు మైనర్స్ పిల్లలు పళ్ళు చేస్తారు. ఏదో మెడికల్కి వెళ్తారంటే మెడిసిన్స్ పట్టుకొస్తారు, ఏదో టిఫిన్ తీసుకొస్తగలరు, జస్ట్ సొంత పక్క వెళ్తారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అని మా ఫ్రెండ్స్ అని ఇస్తారు. పళ్ళు ప్రమాదం జరిగితే రేపు ఆ మహేంద్ర డ్రైవింగ్ లైసెన్స్ రావడం వల్ల రోడ్డు ఎవరైతే గాయపడతాడో, చనిపోతాడో ఆ వ్యక్తికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెన్షన్లు అందించిన ఎంపీ కేశినేని శ్రీనాథ్, వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్లతో పేదలకు పెన్షన్ అందించిన ఎంపీ కేశినేని శ్రీని. ఈ సందర్భంగా కేశినేని శ్రీనాథ్, పత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ అని, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు పెంపుదల చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుదల, సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం అమలు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వెనక్కి జరుపన్నా ఏమండి శ్రీకాకుళం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం వెంకటేశ్వరరావు ఇక్కడ 6,000 కావాలంటే 4,000 వచ్చినాయి. అమ్మా ఇస్తాం శ్రీకాకుళం వెంకటేశ్వరరావు 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అందించే ఏర్పాట్లు చేశారు. అందరికీ ఆనందంగానే ఉందా? ముఖ్యంగా మహిళలు ఉన్నారు, ఉచిత బస్సు బాగా వాడుకుంటున్నారా? మహిళలు ఎక్కడికి వాడండి, వాడు కూడా ఫ్రీగా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అన్ని చోట్ల ఫ్రీగానే పంపిస్తున్నాయా? తల్లికి వందనం అందరికీ పడుతున్నాయా డబ్బులు? పిల్లలందరికీ బాగా చదివిస్తున్నారా? తప్పకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. తప్పకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా మా తెలుగుదేశం నాయకులు అధికారం ఉంది కదా అని ఎక్కడో దాక్కోవట్లేదు కదా, అందరూ డివిజన్లోనే ఉంటున్నాం. అంతకుముందు ఒక కార్పొరేటర్ అన్న కనపడేవాడు మేము అధికారంలో రాకముందు, ఒక్కళ్ళు మాట్లాడేవాడు కాదు. వరదలు వచ్చినప్పుడు అక్కడ ట్రైన్ కూడా ఇక్కడ నేనే వచ్చాను, నేనే ఉన్నాం. మా నాయకులు ఎప్పుడు కూడా ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.